ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పెరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? మరి మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ వాక్య భాగాన్ని కలిసి చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని కలిసి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ
ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రియులారా, మరి ఒకసారి ప్రభు పెరట మీకు వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు మనం చదువుకున్న ఈ వాక్య భాగములో మన యొక్క అంశము నూతన సంభాషణ. చెబుతారా? నూతన సంభాషణ. ఈ మాట రెండుగా మనం విభజిస్తే నూతనమైనది, రెండవది సంభాషించుట. మనం ఎప్పుడు కూడా లేచినది మొదలుకొని మరలా పండుకునే వరకు ఏదో రకమైన సంభాషణ ఎవరో ఒకరితో మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ నూతన సంవత్సరంలో మన యొక్క సంభాషణ ఏ విధంగా ఉండాలి అంటే నూతనమైనదిగా అది ఉండవలసిన అవసరత. అంతేకాకుండా దేవుని గుర్చినటువంటి విషయాలు, క్రొత్త విషయాలు దేవుని కొరకు మనం సంభాషించుట అనేది మనం చేయవలసిన పని. ఈవేళ ఇక్కడ భక్తుడు అంటాడు, ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే సాధ్యమైనంత వరకు ఒకరికి మించి మనము ఇద్దరు ముగ్గురుతో సంభాషించినప్పుడు ఆ సంభాషణ మితిమీరి ఏం మాట్లాడో తెలియనటువంటి పరిస్థితులు మనకు ఉంటూ ఉంటాయి. ఏదో ఒకటి మాట్లాడాలి, ఎదుటి వ్యక్తి మనల్ని మాట్లాడిస్తూ ఉంటారు, మనం వారిని మాట్లాడిస్తూ ఉంటాం. దీనిని మన పరిభాషలో ఏమంటారంటే కాకమ్మ కథలు అంటారు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటూ ఉంటారు. దానివలన మాట్లాడేవారికి ఉపయోగం లేదు, వినేవారికి కూడా ఉపయోగము లేదు. కాలక్షేపం, సమయము దుర్వినియోగం చేయుట. అధికమైనటువంటి మాటలలో దోషముండక తప్పదు అని దైవవాక్యం మాట్లాడుతూ ఉంటుంది. కానీ మన సంభాషణ ఏ విధంగా ఉండాలంటే రుచికరంగా ఉండాలి. ఎంత వెచ్చించి, ఎంత ఖరీదు పెట్టి, ఎంత చక్కటి పదార్థాలు సిద్ధపరిచినా దాంట్లో వేయవలసినటువంటి ఆ ఉప్పు తగినంతగా వేయకపోతే ఆ పదార్థానికి రుచి రాదు. కాబట్టి ఆ పదార్థములో ఏమి ఉండాలంటే రుచి కొరకు ఉప్పు ఉండాలి. అలాగే మనం మాట్లాడే సంభాషణలో కూడా ఇతరులకు రుచికరంగా ఉండాలి, అది కృపాసహితముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తున్నారు. కొంతమంది మాట్లాడటం మొదలు పెడితే మనం జవాబు చెప్పటానికి సమయం ఇవ్వరు. దానికి కామాలు పులి స్టాపులు ఉండవు, చెబుతూనే ఉంటారు, మనం వింటూనే ఉండాలి. దాని వలన మన జీవితాలకు ప్రయోజనము లేదు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దైవగ్రంథములు ఇటువంటి మాటలను అంటున్నాడు. ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే మన సంభాషణ ఉప్పు వేసినట్లు. ఉప్పు అనగా పదార్థాలకు రుచినిస్తుంది. అది కొన్ని పదార్థాలు నిలువ చేయటానికి ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు, ప్రిజర్వేటర్గా అది వాడబడుతుంది. పాత నిబంధన కాలములో దేవునికి అర్పించే ఆ అర్పణలలోనట వాటికి ఉప్పును కూడా వారు జత చేసేవారు అని
పరిశుద్ధ గ్రంథములో తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి మన సంభాషణ, అది మనం సంభాషించినప్పుడు వినేవారికి కూడా రుచికరంగా ఉండాలి, అది ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి అనే మాటలు ఇక్కడ తెలియచేస్తూ, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగా కృపాసహితముగా మీరు ఉండనియుడి. మన సంభాషణ ఎంతసేపు మనం ఆ సంభాషణ చేస్తున్నప్పటికీ కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి తప్ప అర్ధరహితంగా అది ఉండకూడదు, నిష్ప్రయోజనమైనదిగా ఉండకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పే బోధలు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి అనేక మంది చేత త్రక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఈ నూతన సంవత్సరములు అది ప్రభు కొరకు అయినటువంటి సంభాషణ కాకపోతే, అది రుచికరముగా, ఇతరులకు ప్రయోజనకరముగా, మేలుకరముగా, దేవునికి మహిమకరముగా లేకపోతే, ఆ సంభాషణ కొరకు అంటున్నాడు, అది విసరవేయబడినటువంటి ఉప్పు అనేక మంది చేత త్రక్కబడటానికంటే హేళన చేయబడుతుంది ప్రియుల. కాబట్టి వీళ్ళ అంశము కూడా సంభాషించుట అనేది కాదు. ఈ సంభాషణ అనేది దానికి అర్థమున్నా అర్థము లేకపోయినా ఎంత సమయమన్నా కూడా మనం చక్కగా సంభాషించవచ్చు. ఎదుటి వ్యక్తికి చాలా ముచ్చట కలిగించవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. అది కృపాసహితముగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఉదాహరణకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, కొద్ది మాటలు లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 19వ వచనం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరచి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని శిలువకు అప్పగించి తర్వాత సమాధి చేసిన తరువాత అక్కడ యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్నటువంటి ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు ఉన్నప్పుడట ఈ సంగతులను గురించి ఒకరితో ఒకరట సంభాషించుకుంటూ ఉన్నారు. దేని కొరకు? క్రీస్తు ప్రభువుని, రక్షకుడైన యేసును శిలువకు అప్పగించారని వారి ఎమ్మాయి గ్రామంలో వెళ్ళుచుంటుండగా సంభాషణ చేస్తూ ఉన్నారు. వారు సంభాషించుకుంటున్నారు, వెళుతూ ఉంటున్నారు. వారితో యేసు ప్రభువు కూడా వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచారట. కానీ యేసు ప్రభువుని వారు గుర్తుపట్టలేదు అని, వారి కన్నులు మూయబడి ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం. ఆయన, మీరు నడుచుచు మీరు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమిటి అని అడిగగా వారట దుఃఖముఖులైపోయారట, విచారగ్రస్తులైపోయారట. వారిలో క్లెయోప అనేవాడు అంటాడు, యెరూషలేములో బస చేశావు, ఈ దినములో ఇక్కడ జరిగిన సంగతులు నీకు తెలియలేదా? యేసు ప్రభు అడుగుతున్నాడు, అవి ఏంటి? అప్పుడు అంటాడు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయ్యున్నాడు. చూసారా? ఆయన కొరకు క్రింద వచనాలు ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆయనను గూర్చి వారు ఏం చేశారో, ఏ విధంగా సిలువకు అప్పగించారో, ఏ విధంగా సమాధి చేశారో, ఆయన ఎప్పుడు లేస్తానని చెప్పాడో, వారట ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు, యేసు ప్రభుతో సంభాషిస్తున్నారు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభుని ఆరాధిస్తున్న ప్రియ కుటుంబమా, నీవు దేవుని గురించి సంభాషిస్తున్నావు. నీవు క్రీస్తుని గురించి నీ సంభాషణ నూతనమైన సంభాషణగా మార్చబడాలి, రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా దేవా, ఈ యొక్క సమయంలో నా తండ్రి వాక్యాన్ని దీవించండి ప్రభు. పరీక్షల కొరకు నేను సిద్ధపడుచున్న బిడ్డలు, రాయిచున్న బిడ్డలు, ఉద్యోగ ప్రాప్తులు ఉన్న బిడ్డలకు జయం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. విశేషంగా ప్రార్థన కోరినటువంటి నైనా సుశీల గారి కొరకు, లలిత గారి కొరకు, సుధా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి, రక్షణలో నడిపించండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.